మరో డైవర్షన్ డ్రామా. కేటీఆర్కు సిట్ నోటీసులు. సింగరేణి వదలం. కేటీఆర్ బొగ్గు కుంభకోణంపై సిట్ ఎందుకు వేయట్లేదు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందే. బొగ్గు స్కామ్పై కాంగ్రెస్ బీజేపీ దాగుడు మూతలు. మీడియా డైవర్షన్ కోసమే రేవంత్ డ్రామాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 ఏళ్లైనా ఏమీ లేదు, తప్పు చేయలేదు, ఎవరికి భయపడం. కేటీఆర్ సీఎం దావోస్ పోయిండు, ఆడికెళ్ళి హార్వర్డ్ పోతాడు, అక్కడ ఒక 10 రోజులు పడుతుంది. ఆయన వచ్చేదాకా టైంపాస్ చేయడానికి నోటీసుల పేరిట డ్రామాలు ఆడుతున్నారు. 2 రోజులకు ఒక్కరికి నోటీసులు ఇచ్చి పిలువండని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అందుకే ఒక రోజు హరీష్ రావును, ఒక రోజు కేటీఆర్ను పిలవాలని చెప్పారు. ఇందుకొక అబ్సల్యూట్ ట్రాష్ కేస్, బక్వాజ్ కేస్, అందులో ఏమీ లేదు. ఇది విచారణ చేస్తున్న పోలీసులకు తెలుసు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మేం ఏ తప్పు చేయలేదు, అందుకే మేము భయపడబోం. ఇది చెప్పవలసింది కోర్టు వారు చెప్పాలి, సిట్ అధికారులు చెప్పాలి. కేటీఆర్ గారు ఎవరికి వారు మేము నిజాయితీ పరులం అంటే మేము నిజాయితీ పరులం అనే చెప్తారు రాజకీయ నాయకులు. మీరు చెప్పినవి మేము ఈ తప్పు చేసినాం అని ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు 160 సిఆర్పి ప్రకారము మొన్న నోటీసులు ఇచ్చి హరీష్ రావు గారిని విచారించింది. ఇప్పుడు అదే 160 సిఆర్పి ప్రకారం మళ్ళీ కేటీఆర్ గారిని కూడా ఈరోజు విచారణకు పిలుస్తున్నారు. అయితే వీళ్ళను నిందితులుగా పిలుస్తలేరు, సాక్షులుగా పిలుస్తాను. ఇక్కడ మీ సాక్ష్యం ఏంది? ఫోన్ ట్యాపింగ్ జరిగిందా మీ ప్రభుత్వంలో, జరగలేదా అని మొన్న హరీష్ రావు గారిని పిలిచింది. ఈరోజు కేటీఆర్ గారిని పిలుస్తున్నారు, సేమ్ ఇదే సాక్షిగా పిలుస్తున్నారు. ప్రస్తుతానికైతే వీళ్ళని నిందితులుగా పిలుస్తలేరు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం మీద నిన్న కేటీఆర్ గారు ఏమంటారంటే, ప్రతి ప్రభుత్వం అనుమానిత వ్యక్తులకు సంబంధించి ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంది అని తానే స్వయంగా ఒప్పుకున్నాను నేను. అంటే ఒకవేళ ఎవరెవరైతే ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రపూరితంగా ఆలోచనలు చేస్తారో వాళ్ళ ఫోన్లను ప్రభుత్వ పెద్దలని కూడా అంటలేడు ఆయన, ఇంటెలిజెన్స్ విభాగము ట్యాప్ చేస్తుంది అంటాను. ప్రభుత్వం చెప్పకుండా, ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఇంటెలిజెన్సే మొత్తం చేస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళ ఫోన్ ట్యాపింగ్లను కూడా ఇంటెలిజెన్సే చేస్తుందని అనుకోవాలి కదా. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటాను, నా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటాను. వీళ్ళ ప్రభుత్వంలో నేను ఇంటెలిజెన్స్ మీద నెట్టేస్తాను, ప్రభాకర్ రావు గారి మీద ఇంటెలిజెన్స్ మీద నెట్టేస్తాను కేటీఆర్ గారు, తెలివి చూడండి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు మాత్రం రేవంత్ రెడ్డి గారి మీద నెట్టేస్తాను. ఈ 2 నాలుకల ధోరణి తెలంగాణ ప్రజలు గుర్తిస్తలేరా? కేటీఆర్ గారు ఈ ప్రభుత్వమైనా నీ ప్రభుత్వమైనా అనుమానిత వ్యక్తులు ఎవరుంటే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ పెట్టమని ముఖ్యమంత్రి గారు చెప్తారు, హోమ్ మినిస్టర్ గారు చెప్తారు. ఆ రోజు ఐటీ మినిస్టర్గా ఉన్న మీకు కూడా అది వర్తిస్తుంది. ఆ విషయం చెప్పండి. అనుమానితుల ఫోన్ ట్యాపింగ్లు చేసే హక్కు ప్రభుత్వానికి ఉన్నది అని చెప్తలేడు. ఇంటెలిజెన్స్ కదా అది చేసేది, మాకేం సంబంధం అంటాను. అంటే పోయినసారి సజ్జనర్ గారు ఆయనకైనా తుపాకులు లోడ్ చేసుకొని పోయి ఆ 3 పిల్లల్ని కాల్చి చంపిండా ప్రభుత్వం అనుమతులు ఇవ్వకముందే. ఆయన ఇష్టమిగా ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు కేటీఆర్ గారు. ఇక ప్రస్తుతానికైతే సిట్టు కేటీఆర్ గారికి ఉచ్చు బిగిస్తుందనే చెప్పాలి. ఇప్పుడు కేటీఆర్ గారు మొన్న హరీష్ రావు గారిదే అయిపోయింది విచారణ. హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏమీ జరగదు. జరిగితే కేసీఆర్ గారికి జరగాలి, జరిగితే కేటీఆర్ గారికి జరగాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్. కాబట్టి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఏదైనా ఈ ఇద్దరు వ్యక్తుల మధ్యనే ఉంటుంది. మొన్న సాక్షిగా హరీష్ రావు గారిని పిలిచిండు, ఈరోజు సాక్షిగా మళ్ళా కేటీఆర్ గారిని పిలిచిండు. కాబట్టి దీన్ని చిన్నగా ఏం తీసుకోవద్దు, చాలా పెద్దగానే పోతున్నది. ఇది చాలా పెద్దగానే పోతున్నది. సరే, ఇది నిజంగా కుట్రపూరితంగా ప్రభుత్వం చేస్తుందా అంటే, ప్రభుత్వం రాజకీయ పరంగా కావచ్చు, ఎవరిని పట్టుకొని జైలు వేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకో 4 సంవత్సరాల అధికారంలో ఉంటుంది, లేదా భవిష్యత్తులో కూడా మళ్ళీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్కు సంబంధించిన వ్యూహాలు కాంగ్రెస్కు ఉంటాయి. కానీ ఏ నేరం చేయకుండా, ఏ చిన్న లొసుకు దొరకకుండా వీళ్ళను లోపలేసే అవకాశం అయితే లేదు. ఏదో దొరకబడతారు, చిన్నదో పెద్దదో చూపెడతారు, చూపెట్టినాకనే లోపలేస్తారు. ఇది ఖచ్చితంగా డైవర్షన్ డ్రామా అయినప్పటికీ గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద వ్యవహారం. ప్రజాస్వామ్యవాదుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది, జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అన్ని రకాల వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిన అనేది ఒక పెద్ద వ్యవహారం. ఆ పెద్ద వ్యవహారము ఎక్కడి దాకా పోయింది అనేది ఇక సిట్ అధికారులు నీకు తేల్చాలి. దాన్ని న్యాయస్థానాలు దాన్ని తేటతెల్లం చేయవలసిన అవసరం ఉంటుంది.